పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అన్నా, దుబాయ్ అన్సారీ వచ్చాడు. సిటీ మొత్తం మన నెట్వర్క్ సెటప్ అయిపోయింది. ఇక నువ్వు టైంకి సరుకు పంపిస్తే చాలు. అన్నీ ఓకే కాశీ, కానీ సిటీలో ఈ బిజినెస్ చేయాలంటేనే ఎందుకో నాకు చాలా భయంగా ఉంది. బాయ్కి మన బిజినెస్ సంగతి తెలిస్తే? ఏయ్, ఎవడా బాయ్? వాడేమన్నా మొగలెంపైరా? నిన్ను నన్ను ఊరిదేస్తాడా? డైరెక్ట్గా ఈ కాశీని ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆడికి. దమ్ముంటే బాయిని వచ్చిన ఎదర నిలబడమను. ఆడికి అంత ధైర్యం లేకపోతే నేనే ఆడి ఇంటికి వెళ్తాను. అక్కడే ఆడి నరికేసి ఆడింటోనే ఆడి పాతి పెడతాను. ఈవినింగ్ ఫ్లైట్కు నువ్వు దుబాయ్కి వెళ్తున్నావు. వెళ్ళకపోతే నిన్ను కాపాడేవాడు ఇక్కడెవ్వడు లేడు. ఏ బాయ్, ఒక్కసారి ఇలా చూపినందుకు కొన్ని వేళ్లు లేకుండా చేశాను. చెయ్యలాగే ఉంచావంటే చెయ్యి లేకుండా చేస్తాను. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే బాయ్. అనవసరంగా నా బిజినెస్ లో జోక్యం కలిగి చేసుకోబాక. కావాలంటే నీ కమిషన్ నువ్వు తీసుకో. రే కాశీ, బాయ్ సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? పాండు, स्पीकर ऑन चाहिए. हेलो हेलो अंसारी भाई, कोलकाता में अपना फैक्ट्री के अंदर बम ब्लास्ट हो गया. आप कहीं भी हो, जल्दी आ जाइए. చూసావా, ఇక్కడ నొక్కితే అక్కడ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయ్యింది. కాశీతో నువ్వు చేస్తున్న ప్రతి డీల్కి గుర్తుగా నీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేస్తా. ఏమన్నావు? దమ్ముంటే ముందుకు రావాలా? నన్ను లేపేస్తానంటావా? లేపేయ్. నీకు సిటీలో హోటల్స్, బార్లు, వైన్ షాపులు, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా డ్రగ్స్, ఇల్లీగల్ బిజినెస్లు చేయాలని చూస్తే అక్కడ అన్సారీ ఫ్యాక్టరీ లాగా ఇక్కడ నీ ఇల్లు బ్లాస్ట్ అవుద్ది. డాడీ, ఆ బాయ్ పాండు వచ్చి వెళ్తున్నారేంటి? మీరు ఇన్వైట్ చేశారా? మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చేవాళ్ళు లేక నేనే పిలిచాను. ఎవడరా నువ్వు? ఆయన నేను పిలవడం ఏంట్రా? ఆడే వచ్చి వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేసావు? ఇక్కడే నరికేయాల్సింది. ప్రస్తుతం ఆడిని నరికేయటం అంత తేలిక కాదురా. సిటీలో ఆడుకున్న బలంతో పాటు పోలీసు మొత్తం ఆడికి సపోర్ట్గా ఉన్నారు. టైం రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు అజయ్. ఐఏఎస్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ నాకు ఇంకా రాలేదు. ఆఫీసర్ గారు మిమ్మల్ని కలవమన్నారు. 1 minute. పేరేమిటన్నారు? అజయ్. మీ ఫాదర్ పేరు చెప్పు. పాండురంగారావు. బై ఛాన్స్ జాకీర్ బాయ్ దగ్గర ఉంటాడు, ఆయన కాదు కదా? ఆయనే. సుందర్రావు, నువ్వు చెప్పింది నిజమేనన్నమాట. పాండురంగారావు కొడుకు ఐఏఎస్ రాశాడంటే నేను నమ్మలేదు. ఈ పాండురంగారావు ఏ పాండురంగారావు అనుకున్నాను. నిజమేనన్నమాట. లెటర్ విషయం చెప్పండి. నీకు లెటర్ రాకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎవడైనా బతుకుతాడా? లెటర్ వస్తుంది. మిగతా వాళ్ళలాగా పాండు కొడుకు కూడా ఆఫీస్కి వస్తే ఎలా లెవెలు పడిపోదు. సుందర్రావు, వీడికి నిజంగానే మార్కులు వచ్చాయంటావా? వీడి బాబు మెడ మీద కత్తి పెట్టి పేపర్లు దిద్దించాడంటావా? ఇన్నాళ్ళేమో దాదాలే ఆఫీసర్లు బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు వీళ్లే ఆఫీసర్లు అవుతున్నారు. సిస్టమే స్పాయిల్. వెరీ బ్యాడ్.
ఎన్ని టికెట్లు కావాలి మేడం అని అడిగాడు. అది సరే గాని సమయు, నీ మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కడి దాకా వచ్చింది? నన్ను చూడ్డానికి త్వరలో అమెరికా నుండి ఒక ఎన్ఆర్ఐ వస్తున్నాడు. ఎన్ఆర్ఐ సంబంధమా? కట్నం మీద ఇస్తున్నారే? అతనే వీళ్ళ డాడీకి 10 lakhs ఇస్తున్నాడంట. గ్రేట్ యా. ఇంతకీ ఆ సూపర్ మ్యాన్ పేరేంటి? అజయ్. అజయ్. అజయ్ హాయ్. హాయ్. ఎందుకంత సాడ్ గా కూర్చున్నా? హ్యాపీగా లేను కాబట్టి. ఎందుకు హ్యాపీగా లేవు? ఏదో జరిగింది, వదిలే. ఏం జరిగింది? చెప్పలేను. ఎందుకు? చెప్పలేను అంతే. ఏంటి ఈ మధ్య జిమ్ దగ్గర కనిపించట్లేదు? నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదు. ఎందుకు? చెప్పలేను. నువ్వెప్పుడు చెప్పకపోయినా ఏదో ఒక రోజు డెఫినెట్ గా చెప్తావు. అయినా నేను బాధగా ఉన్న జిమ్కి రాకపోయినా నీకేంటి ఇబ్బంది? నేను చెప్పలేను. ఏదో ఒక రోజు నువ్వు కూడా చెప్తావులే. బాయ్. ఫాదర్, ఫాదర్, నా పేరు మైకేల్. ప్రభు సన్నిధిలో పేరు కాదు నాయనా ముఖ్యం, మనస్సు. ఆ మనసే నా సమస్య. సమస్య అనేది పుట్టేది అంతమయ్యేది ఆ మనసుతోనే. ఏమిటా సమస్య? ప్రేమ. ప్రేమ? అమ్మాయిని ఇప్పుడు తెచ్చావా? లేదు ఫాదర్, నేను ప్రేమలో పడ్డాను. అయితే ప్రాబ్లం ఏంటి? నేను ప్రేమిస్తుంది ఒక మగాణ్ణి. అతను నా ప్రేమను ఒకే చేయకపోతే నేను చచ్చిపోతాను. నో 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 నో. బట్టతలు ఉంది కదా అని తలదీసేసుకుంటావా? ప్రేమ కూడా అంతే. అతడు నిన్ను కాదన్న మరుక్షణమే మరో ఉత్తమ పురుషుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఉత్తమ పురుషుడా? అవును, ఆ దేవుడే నీకోసం పంపిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఆ వచ్చే ఉత్తమ పురుషుడు ఎలా ఉంటాడు? అతన్ని ఆ ప్రభువే కాపాడాలి. ప్రభువా, ఎన్నిసార్లు నేను వాయిదా తీసుకోను? ఇలా చేస్తే కేసు ఎగిరిపోతుంది సార్. మీరేంటో డిసైడ్ చేసుకుని నాకు ఫోన్ చేయండి. కమ్ ఇన్. హాయ్ మమ్మీ. ఇతను ఎవరో తెలుసా? కాబోయే కలెక్టర్ అజయ్. రైట్? కరెక్ట్. టేక్ యూర్ సీట్. థ్యాంక్స్. సమయం మీ గురించి చాలాసార్లు చెప్పింది. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? అంటే నాకన్నా ముందు నా బయోగ్రఫీ వచ్చేసింది అనమాట. కాఫీ తీసుకోండి. నా కాఫీ అలవాట్లేదు, జ్యూస్ ఉంటే పట్రా. అట్లాగే. చూసా మమ్మీ, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు? డాడీ లాగే. అవును, మీ నాన్నగారు లేరా? ఇప్పుడు కాఫీ తెచ్చింది ఆయనే. ఆయన? సారీ సార్, ఏదో సర్వెంట్ అనుకుని పొరపాటుగా. ఏం పర్లేదు బాబు, జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ సార్. నువ్వు ఇంకా నయం. ఇంతకు ముందు మా పక్కింట్లో పనిచేసే వంటావిడ నేను కూడా వంటవాడి అనుకుని లవ్ ప్రపోజల్ పెట్టింది. నేను సరేనన్నాను, మా ఆవిడే కట్ చేసింది. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మీ లవ్ ప్రపోజల్ చెప్పడం అవసరమా? అవసరమేంటో, కుర్రవాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అవునండి, మీరేం చేస్తుంటారు? హౌస్ హస్బెండ్ ని. ఇంతకు ముందు 20 ఏళ్ల పాటు దుబాయ్ లో చెఫ్ గా పనిచేశాను. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆవిడ ప్రెస్టేజ్ కోసమని వంట బయట చేయకుండా ఇంట్లోనే చేస్తున్నాం. యు గ్రేట్ సార్. ఆఫ్ కోర్స్, అందరూ ఇలాగే సింపతి చూపిస్తుంటారు. అన్నట్టు వాళ్ళ కర్రీస్ ఏం చేయమంటావు? వంకాయ సాంబార్. నువ్వు ఆ వంకాయను వదలవా? మీకు సరిగ్గా చేతనైంది అదొక్కటే కదా. వస్తాను బాబు, దాని స్టవ్ మీద ఉంది. ఓకేనండి. ఇదేనా రూమ్? ఇదే నీ రూమా? అవును. షాక్ ఎందుకు? చాలా బాగుంది, అందుకే అడిగాను. వెరీ ఫన్. ఓ, వీడెవడో? రేపు నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చేది అతనే. అయితే ఓకే. ఏమో బాబు, పెళ్లి చూపులంటేనే టెన్షన్గా ఉంది. పరిచయం లేని వ్యక్తి కదా, ఎలా మాట్లాడాలో ఏంటో. నీకే ఒకప్పుడు నీకు నాకు కూడా పరిచయం లేదు కదా, అయినా ఫట్ మని చేయబట్టుకుని మగరాయిలాగా బెక్కబెక్కమని వాగేసావు. అలాగే ఐడియా, ఓ పని చేద్దాం. నేను సంయుక్త, నువ్వు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వచ్చిందా రిహార్సల్? హాయ్. హాయ్. లైఫ్లో మీ అంబిషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ పూర్తి చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయి పబ్లిక్ కొంచెం సర్వీస్ చేయాలి. మరి మీ అంబిషన్? నాకు పబ్లిక్ సర్వీస్ వద్దు, ప్రైవేట్ సర్వీస్ చాలు. రోజుకి హ్యాపీగా 10 పెప్సీలు తాగుతా, 4-5 టీవీడీలు చూస్తా, అంతే. నువ్వు ఆఫీస్ నుంచి టైర్డ్ గా వస్తే నేను కాఫీ కూడా కలిపివ్వను. నేనే కలిపి నీకు కూడా ఇస్తా. కుకింగ్ కూడా చేయను. నీకు నచ్చిన హోటల్ నుంచి స్వయంగా డెలివరీ చేసిస్తాను. మరి పిల్లలు? వాళ్ళని డెలివరీ నేనే చేయాలా? నో, నేనే డెలివరీ చేస్తాను. సాయం చేసినందుకు. కానీ పిల్లలకి స్నానాలు, డ్రెస్లు నువ్వే చూసుకోవాలి.
మరి నీ టేస్ట్లు ఇష్టాలు ఏంటో చెప్తే. ఆ, ఇష్టాలా? నాకు వర్షంలో తడుస్తూ డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నువ్వు తడిసిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే అది నాకు చాలా ఇష్టం. మరి నాకు జలుబు చేస్తే? నేను విక్స్ రాస్తాగా. విక్స్ రాస్తే సరిపోతుందా? చలితో ఒళ్ళు వేడెక్కిపోతే? నేను వెచ్చగా రగ్గు కప్తానుగా. ఇంకా చలి తగ్గకపోతే? నేనే రగ్గులో తూరి నీకు చలిమంట వేస్తాగా. నువ్వు రగ్గులోనా? తప్పేముంది? నేను నీ భర్తనేగా. భర్తవేగా, అయితే నీ ఇష్టం. ఓ డాడీ, మేమే ఈ రగ్గులోంచి బయటకు వద్దాం అనుకున్నాం. రగ్గులో నుంచా? అదే రూమ్ లోంచి బయటకు వద్దాం అనుకో. మీరు బయటికి రాకపోతే మేమే లోపలికి వచ్చాం. ఇది మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను. బాయ్. అలాగే బాయ్. బాయ్. మీ అమ్మకి ఇష్టమైన వంకాయ సాంబార్ తయారు చేస్తున్నానమ్మా. నీకోసమేమో ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే పద. కిందకంటా ఉంటే మీ బాడీ మంచి షేప్ వస్తుంది. ఆ గీత నా తల రాత నా గుండె మీద వాత. హాయ్, చూసావా నా కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయో? ఇన్ఫెక్షనా? కాదు, ఎఫెక్షన్. నువ్వు రాసిన లవ్ లెటర్లు అన్ని చదివి చదివి రాత్రిపూట నిద్రే పట్టట్లేదు తెలుసా? అవి రాసింది నేను కాదు, జస్ట్ పాస్ చేశాను అంతే. పాస్ ఆన్ చేసావా? మరి రాసింది ఎవరు? నేనే. నువ్వా? సీను, నీకు ఒక నగ్న సత్యం చెప్పనా? అంటే ఇప్పుడు బట్టలు ఇప్పి చెప్తావా ఏంటి? అబ్బా ఎంత ఆశ. బట్టలతోనే చెప్తాను. నువ్వంటే నాకు లవ్, ప్రేమ, కాదల్. నీతో లైఫ్ 50-50 చేసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా ఆశ 50-50 చేసుకోవడానికి నీలో 50-50 అని అనుకున్నావా? అదే కుదరదు. చీను, చీను, ఎందుకు నా హృదయం బద్దలు కొడుతున్నావు? ఇంకోసారి నా జోలికి వచ్చావంటే చీను, చీను, చీను. సారీ, ఎక్స్క్యూజ్ మీ, మీ ఏజ్ ఒక 35 ఉంటుందా? ఏంటి నువ్వేమనుకుంటున్నావురా? విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? యు నో, నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. నేను జెంటిల్మెన్, ఐఎమ్ ఉత్తమ పురుష. అయితే ఫాదర్ చెప్పింది కరెక్ట్ అన్నమాట. ఏ ఫాదర్? మీ ఫాదరా? చర్చ్ ఫాదర్. నా లవ్ ఫెయిల్ అయినప్పుడు ఉత్తమ పురుషుడు ఎదురవుతాడని ఫాదర్ చెప్పారు. చెప్పాడు. వాడి కర్మ వాడే అనుభవిస్తాడు. వాడే నేను, నేనే వాడు. ఉత్తమ పురుషుడు. ఉత్తమ్. బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసమా? యునో, దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఇక్కడ నుంచి చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్. నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నా లైఫ్ లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. I too love 3 things the most in life. Number 1, రోజు కనీసం 8 గంటలు మెలకుగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? Number 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో సీడీల్సా పెట్టుకోవాలా? అండ్ నెంబర్ 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు.
మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవును అజయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వెవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంతలే సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నావు, కనబడట్లేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్వేస్. నా పెళ్లి చూపులు క్రాష్ అయింది. ఏ పెళ్లి కొడుకు నువ్వంటే నచ్చలేదా? కాదు, అతనే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చుతాడే? ఎదురుగా బాద్షా లాంటి కుర్రాడు ఉంటే ఎవడో బేవకూఫ్గా నచ్చుతాడా? అయితే అజయ్ ఏమంటాడు? మన అమ్మాయిని ఒకసారి చూస్తే ఎవరైనా ఎందుకు కాదంటారే? అదంతా నా పోలిక కదా. ఏంటి మీ పోలిక? అయితే కష్టమే. కష్టమా? నా పెళ్లి చూపులు క్రాష్ అయితే నీకేం కష్టం? నీకు పెళ్ళే వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాగా. అంత హ్యాపీగా ఉండాలనుకుంటే నా కోసం కుర్రాన్ని చూడు. గ్రేట్ ఐడియా. ఏంటి? 24 గంటల్లో నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే తెస్తాను. ద కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. బాయ్. సార్, మనం ఎంతో కాలంగా వెతుకుతున్న ఆ కపాలి సిటీలోకి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వద్దు 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 అని చెప్తే వినపట్లేదా? ఇడియట్. అయినా ఇంత షూట్ చేసావాడిని? వాడు పెద్ద క్రిమినల్ సార్. 2 సంవత్సరాల నుంచి పోలీసులు దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు. కానీ ఒక పెద్ద బంటర్ కేసులో ఒకే ఒక్క ఐ విట్నెస్ చంపేశావు. నువ్వు చేసిన పని వల్ల మొత్తం కేసు క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయినా నా కళ్ళ ముందే ఒకరిని చంపడానికి నీకు ఎన్ని గుండెలరా? సార్ హుసేన్ సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ పాండు జరిగిందంతా నాకు తెలుసు. నువ్వు ఓ పని చేయి, పాండును వెంటనే అక్కడి నుంచి పంపించేయి. ఎన్కౌంటర్ అని చెప్పి కేసు క్లోజ్ చేయి. ఖుదాఫిజ్ హుసేన్ సాబ్. హలో. హలో సార్, మ్యాచ్ దొరికిందా? తొందర ఏంటి? ఆడేమన్నా బొమ్మ షాప్లో దొరకటానికి? ఒకరోజు టైం అడిగానుగా, కొంచెం ఓపిక పట్టు. హలో. మ్యాచ్ దొరికిందా? ఆల్మోస్ట్ ఆల్ దొరికినట్టే. నీకు నచ్చాడా? ఎందుకు నచ్చడు? చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫేసేగా. ఓ అలాగా. వాడు నీకు ఓకే, కానీ నువ్వు అతనికి ఓకేనా నా డౌట్. నాకేంటి, నేను సూపర్. అతన్ని తీసుకొస్తాను. ఎంతసేపట్లో తీసుకొస్తావు? చెప్పానుగా తీసుకొస్తానని. కాసేపు ఆగు. నేను ఆగలేను, ఇప్పుడే వచ్చాయి. ఇప్పుడు నేను టూ బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను. నాకన్నా టూ బిజీయా? ఏం చేస్తున్నావు చెప్పు. చెప్పు. అది అరే చెప్పు చెప్పు చెప్పు. చెప్పలేనమ్మా, ఎక్కడ కూర్చున్నాను. హాయ్. హలో అజయ్, ఎక్కడున్నావు? ఈ రోజు నా పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకొస్తాను. వాడు అక్కడే ఉన్నాడు, నీ పక్కనే. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. తిరిగి అద్దంలో చూస్తే నీకే తెలుస్తుంది.
చూడాలనుకుంది వాడినే కదా? అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న దగ్గరికి. ఎందుకు? ఏం లేదు, ఆయనకి 2 విషయాలు చెప్పాలి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? ఆయన కొడుకు ప్రేమలో పడ్డాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? నువ్వు తన కోడలుగా రాబోతున్నావని. వెరీ ఫన్నీ. రే, సీనుకి ఎలా ఉందిరా? డాక్టర్ అబ్జర్వ్ చేస్తున్నాడు రా. సీనుకి ఎలా ఉంది డాక్టర్? అతనికి D6 వర్టిబ్రల్ స్పైనల్ ఫ్రాక్చర్ అయింది. ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఐ కెనాట్ గ్యారంటీ ఎనీథింగ్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, అతను 6 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఏం జరిగిందిరా? నా దగ్గర దాస్తావేంట్రా? చెప్పు.